అందుకొరకు అది స్వీకరించి మేము వారం రోజుల ముందరనే సోమాజిగూడకు వస్తామని చెప్పాము. నిన్న రాత్రి తొండి చేసి వాళ్ళు ఏమన్నారు, లేదు మేము సోమాజిగూడ గ్రామం హరీష్ రావు గారు వస్తేనే వస్తామంటే హరీష్ రావు గారు వచ్చారు. ఆయన సిద్దిపేట ప్రోగ్రామ్ బంద్ చేసుకొని వచ్చిన తర్వాత మేము సోమాజిగూడ కాదు మీరు గన్ పార్క్ రమ్మన్నారు కదా, మేము గన్ పార్కే వస్తున్నామని చెప్తే ఇప్పుడు గన్ పార్క్ పోదామని బయలుదేరితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన వైనాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజెప్పడం కోసం శాంతియుతంగా ఆధారాలతో సహా మేము పోతుంటే మమ్మల్ని పోనివ్వడం లేదు. మిస్టర్ జూపల్లి, నువ్వు తెలంగాణ భవన్ కు వస్తా అన్నావు. 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తా అంటే అన్ని ఆధారాలతో మేము నీకు శాలువా కప్పి నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి జూపల్లి గారు మళ్ళా నువ్వు గన్ పార్క్ డ్రామా ఏంది? నిన్న నువ్వే సవాల్ వేసినావు. 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తా అన్న జూపల్లి ఎందుకు తోకముచ్చారు? జూపల్లి గారు నువ్వు తెలంగాణ భవన్ కు రా, కేటీఆర్ గారు నీకోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ గారు నీ సవాళ్ళకు సమాధానం చెప్పడానికి అన్ని నువ్వు సవాల్ విసిరినావు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే సవాల్ విసిరినోడు వీళ్ళని వదిలేయాలి. ఈ ప్రభుత్వానికి మేం సవాల్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే పోలీసులను బేషరతుగా ఇలా అడ్డుకోవడం, ఆపడం వదిలేయాలి. బీఆర్ఎస్ పార్టీ గేట్ ముంగట్నే మీరు అడ్డుకుంటున్నారంటే మీరంతా డొల్లా, మీరంతా అబద్దాలు, మీరంతా ఫేకు. 30 నెలల నుంచి మీరు చెప్తున్నాయి అన్ని కూడా ఫేక్ అని అర్థమైపోయింది. ఇలా మీ చర్చకు మేము రెడీ అన్నాం. ఇలా మీ అవినీతి బయట పెట్టడానికి మేము మాట్లాడుతూ ఉంటే డైవర్ట్ చేయడానికి కొత్త డ్రామా తెరదీసిండ్రు. కాబట్టి ఇలా ప్రభుత్వం ఈ వెహికల్ అడ్డుకుంటుంటదంటేనే ఇలా మీరు అబద్దాల ప్రచారాన్ని 30 నెలల నుంచి నడిపిస్తున్నారు. ఇలా ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు మమ్మల్ని? ప్రభుత్వం చెప్పాలి సమాధానం. ఎవరు లేరు, నేను ఒక్కనే. ఇప్పుడైతే అట్లా వస్తున్నాం,
లైవ్ లొకేషన్ గ్రూప్ వేసేసి సమనా ఒకటే 4G ఉంది 3 కెమెరా మన బండికి బండి అన్న ఈ అర్థమైంది లేదన్నా ఇక మన పెన్షన్ ఆఫీస్ కాడ ఆగినాం మన బండికి